నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ శిల్పి, తెలంగాణ ఉద్యమకారులు ఎంవి రమణారెడ్డి గారు ఉన్నారు. రాజకీయ నేపథ్యం వాళ్ళ కుటుంబానికి ఉంది, కానీ ఆయన మాత్రం ఈ శిల్ప కళల వైపు కూడా అడుగులేస్తూ అత్యంత కీలకమైన స్థానంలో కూడా ఉన్నారు. ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది, అలాగే ఆయన నేపథ్యం, ప్రస్థానం అన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒక పుస్తకం కూడా వారిది విడుదల కాబోతుంది. ఉద్యమ శిల్పి అనే పుస్తకం కూడా విడుదల కాబోతుంది. మరి ఈ పుస్తకంలో కీలక అంశాలేంటి, ఎందుకు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి, అలాంటి ప్రత్యేకతలు కూడా వారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఒక బుక్ కూడా ఉంది, ఉద్యమ శిల్పి అనే ఒక పేరుతో. ఏంటి సార్ ఈ బుక్ ప్రత్యేకత? అంటే ముఖ్యంగా నేను తెలంగాణలో నా ప్రస్థానం కావచ్చు, సో మొత్తంగా నా కళాత్మక ప్రయాణం ఏదైతే ఉందో అది మా మిత్రుడు పున్నా కృష్ణమూర్తి గారు, ఆయన రిటైర్డ్ సీనియర్ జర్నలిస్టు, రచయిత. సో ఆయన దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎన్నో విషయాలు నాతోటి ప్రస్తావిస్తూ సో ఒక బుక్ ఫామ్లో చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి సో దాన్ని రూపుదిద్దడం జరిగింది. సార్, ఈ బుక్ ఓపెన్ చేసి చూశాక, బుక్ కంటే ముందైతే మాత్రం మీరు శిల్పి రమణారెడ్డిగానే బయట ఎక్కువ పేరుంది, మాలాంటి వాళ్ళకైతే అదే తెలుసు. బుక్ ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో మీ ఆర్ట్లన్నీ కూడా ఉన్నాయి, మీ యొక్క ఐడియాస్, మీ డిజైన్లన్నీ కూడా ఉన్నాయి. ఉద్యమంలో మీ పాత్ర ఎక్కడో తక్కువ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, పేరు వినిపించకుండా అవుతుంది. ఏం చేస్తారు సార్? ఏంటి సార్? అంటే 2 ఉంటాయండి. ఒకరు పనిచేసే వాళ్ళు ఉంటారు, ఒకరు పనిచేసే వాడికి ప్రచారం చేసుకునే టైం ఉండదు. కాబట్టి సో నేను ఎప్పుడు నేను దాదాపు జేఏసీలో మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రధాన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా రైలు రోకో, సకల జనుల సమ్మె, లేకపోతే సాగరహారం, సో ప్రతి దానికి కూడా నేనే పోస్టర్ చేసిన. కానీ ఏ రోజు కూడా నేను పోస్టర్ రిలీజ్లో నిలబడాలని నేను ఎప్పుడు అడగలే. సో నేను ఎప్పుడు అందులో లేను. అది వాళ్ళ బాధ్యత, దానికి నాయకత్వం ఉంది. సో వాళ్ళ డ్యూటీ అది. నేను ఆర్టిస్ట్గా నేను నా పెయింటింగ్ చేసి ఇవ్వడం నా వంతు కర్తవ్యంగా నేను భావించి ఆ డిజైన్ ఇవ్వడం వరకే, కానీ నేను అందులో పబ్లిసిటీ చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. సో కాబట్టి నా జర్నీ కూడా అట్లాంటిదే. సో నేను నా క్రియేటివ్ వాటి మీదనే ఎక్కువ నేను ఫోకస్ పెడతా, అన్నెసరీ విషయాలు నేను పట్టించుకోను. సో మెదక్ జిల్లా చెందిన రమణారెడ్డి గారిది కుటుంబం అయితే మాత్రం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మామూలుగా రాజకీయ నేపథ్యం ఉంటే ఆటోమేటిక్గా ఆ భావజాలం వచ్చేస్తుంది, ఆ రాజకీయంలోనే నెక్స్ట్ కంటిన్యూ అయ్యేటట్టు జనరేషన్ ఉంటుంది. కానీ మీరు మొత్తం డిఫరెంట్గా ఈ శిల్పకళ వైపు మొత్తం మీరు ఆర్టిస్ట్గా జర్నీ మార్చారు. ఏం జరిగింది అసలు? అంటే నేను చిన్నప్పుడు ఊర్లలో హాలిడేస్ అప్పుడు ఊరికి వెళ్ళే వాళ్ళం. సో మా అమ్మమ్మ వారి ఊరు, అంటే మా ఊరు అదే, నాకు తెలిసింది అదే, లకుడారం అనే ఊరు. సో ఆ లకుడారం గ్రామంలో హాలిడేస్లో తిరుగుతుంటే ఆ మట్టి కానీ, లేకుంటే ఆ చెరువు, మా బావి పక్కకి చెరువు ఉండేది, ఆ బురద మట్టి వచ్చేది, చొప్ప బెండ్లు ఉండేటి. సో ఆ బెండ్లతోటి బండ్లు, ఆ మట్టితోటి ఎడ్లు, రకరకాలు ఇసుకతోటి పెద్ద పెద్ద, అందరు ఏదో పిట్టగుళ్ళు కడితే నేను ప్యాలెస్ లాగా కట్టోని, లేదా పెద్ద ఫేసు. సో అది నాకు ఒక కళాత్మక ఎక్స్ప్రెషన్కి సో అదొక ఫ్రీ స్పేస్ ఇచ్చేది. సో ఆ రకంగా నాకు ఆ ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్ ఏర్పడ్డది. అది నాకు తెలియకుండానే జరిగినటువంటి అంశం. సో మా జనరేషన్స్ నుంచి ఎవరు కూడా కళాత్మకంగా ఉన్నది నాకు తెలియదు, సో వినలేదు ఎప్పుడు. సో ఆ తర్వాత నేను 7th క్లాస్లో సిద్దిపేటలో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు కాపు రాజయ్య గారు దానికి డ్రాయింగ్ టీచర్గా ఉండేవాళ్ళు. సో ఆయన అప్పటికే మంచి పాపులరు. సో ఆయన లలిత్ కళా సమితి అని పక్కకే, స్కూల్ పక్కకే ఒకటి స్కూల్ తర్వాత అక్కడ ట్రైనింగ్ లాగా ఇవ్వడం, అందరినీ ఎంకరేజ్ చేయడం చేసేవాడు. సో ఆ రకంగా ఇంకా కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అనేది కూడా ఒకటి ఉంది అనేది తన ద్వారానే నాకు తెలియడం. సో ఆ రకంగా నా కళాత్మక ప్రస్థానం అనేది నడిచింది. సో కళాత్మకం కంటే ముందు ఒక 2 అంశాలు కూడా ఉన్నాయి మీ చుట్టూ. ఒకటి ఆర్ఎస్ఎస్, మరొకటి ఆర్ఎస్యు. 2 కూడా ఒకప్పుడు నిషేధిత సంస్థలే. అలాగే భావజాల ప్రకారం కూడా 2కి అసలు మొత్తం కూడా క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. 2 కూడా మీరు పనిచేసిన సందర్భం ఉంది. ఏంది అసలు అది?
అంటే నాకు మొదటి నుంచి కూడా సర్వీస్ మైండ్, అంటే నేను ఒక్కరిని నా కోసం, నా స్వార్థం కోసం నేను బతకాలి అనే ఆలోచన కంటే నాతో పాటు నలుగురు హ్యాపీగా ఉండాలి. సో వాళ్ళ ఒక అవసరాలని నేను అంటే నాకు సాధ్యమైంది సమాజానికి చేయాలనే స్పృహ మొదటి నుంచి ఉంది. సో అది ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళడం, సో అక్కడ కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సందర్భాలు అప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, సో ఒక చిన్న పిల్లోడు చాలా హారిబుల్ పరిస్థితి, అంటే ఒక 5 years అబ్బాయి రైల్వే స్టేషన్ నుంచి ఏదో ట్రైన్లో ఎక్కిండు, అమ్మ నాన్న మీద కోపంతో ఆ ట్రైన్ ఏ ఊరు నుంచో హైదరాబాద్ ల్యాండ్ అయింది, అన్ని 100 kilometers జర్నీ చేసింది తెలియదు. ఆ పిల్లోడు ట్రైన్ దిగి తిరుగుతుంటే హోటల్ వాళ్ళు తెచ్చి వాడిని ఆ హోటల్లో పని చేయిస్తున్నారు. సో వాడికి పొద్దుట నుంచి సాయంత్రం వాడికి నిద్ర లేదు, ఏది లేదు, వాడికి డబ్బులు అంటే తెలియదు, వాడు ఓన్లీ భోజనం పెట్టడం, వాడిని హింసించడం. సో ఈ రకంగా చూస్తే నాకు బాగా చెల్లించిపోయింది. సో అప్పుడు కొంచెం ఈ లెఫ్ట్ ఐడియాలజీ డైరెక్షన్లో నాకు కొంత రిలేషన్ ఏర్పడడం. ఇక నాకు అప్పటికి ఉన్న ఆర్ఎస్ఎస్కి ఆర్ఎస్యుకి మధ్య ఒకే అక్షరం తేడా ఒకటే అక్షరం అనుకున్నారా అని ఒక భావన. సో ఇక అప్పుడు నేను బిలో 17 years. సో కాబట్టి ఆ రకంగా నేను దాంట్లో ఇది కొంతవరకు ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ 2 ప్రపంచాలు నాయి కావు, నాది ఆర్ట్ ప్రపంచం అని కళాత్మకంగానే. ఎట్లా తెలుసుకున్నారు సార్? ఎందుకంటే మామూలుగా ఒకసారి ఐడియాలజీలో పడ్డాక అక్కడి నుండి అక్కడక్కడనే ఆగిపోయి ఉంటారు చాలామంది, కానీ ఏ సందర్భం మిమ్మల్ని వాటి నుండి బయటికి వచ్చి మీరు పూర్తి స్థాయిలో ఆర్టిస్ట్ కావడానికి ప్రభావితం చూపింది? అంటే నేను అంటే అప్పుడు కొన్ని స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇష్యూలో స్టేట్ వైడ్ బంద్ ఏదో జరిగింది. ఆ బంద్ కార్యక్రమంలో నేను లీడ్ తీసుకున్న టైంలో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు అరవింద్ రావు గారు ఫార్మర్ డీజీపీ, సో ఆయనే మొట్టమొదటిసారి ఎస్పీగా మెదక్ జిల్లా రావడం, నేను అరెస్ట్ కావడం అనేది సైమల్టేనియస్గా జరగడం. ఆయన ఎక్కడో సంగారెడ్డిలో హెడ్ ఆఫీస్ ఉండేది, అప్పుడు సంగారెడ్డి టు హైదరాబాద్ ప్రయాణం అంటే 5 గంటల జర్నీ. ఆయన ఇమ్మీడియట్గా సిద్దిపేట వచ్చి, ఇక అప్పుడు రమణారెడ్డి అంటే చాలా పేరు పెద్దగా వినబడేది, నా సైజు చిన్నగా ఉండేది, పేరు పెద్దగా ఉండేది. సో ఆ టైప్లో మొత్తానికి ఆయన రావడం, ఆయన నా పెయింటింగ్స్ ఏవైతే రకరకాల ఐడియాలజీ తోటి వేసిన పెయింటింగ్స్ నా రూమ్ నుంచి తీసుకొచ్చి డిస్ప్లే పెట్టిండు. సో ఆయన కన్వర్జేషన్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. యాక్చువల్గా పోలీసు వాళ్ళు అంటే ఏదో టార్చర్ చేస్తారు, అప్పుడైతే ఈ 3rd డిగ్రీలు 4th డిగ్రీలు అని సో రకరకాలుగా ఉండేది. కానీ ఆయన చాలా ఫ్రెండ్లీగా, సో ఆ ఆర్ట్లో ఉన్న విషయాలు ఏంటి ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఆర్ట్లనే నాకు ఈ వొకాబులరీ తెలియదు. సో కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉందట్టుంది, ఆయన మీకు చెప్పిండట్టుంది, మేబీ ఆయన కాలేకపోయిండేమో. ఏదేమైనా అది నాకు డెఫినెట్లీ చాలా ప్రభావితమైంది. ఆయన చెప్పిండు, నీకు ఏ ఐడియాలజీ నీకు అండర్స్టాండింగ్ లేదు, నీకు తెలియదు అవన్నీ కూడా, నీ ఎమోషన్ అనేది ఆర్ట్. సో ఈ డైరెక్షన్లో చేస్తే నువ్వు దేశానికి కానీ ఇతరులకు కానీ నువ్వు సాయం చేయడానికి, సో ఒక మంచి పని చేయడానికి ఆస్కారం ఉంటుంది అని ఒక వెరీ పాజిటివ్ స్పిరిట్ లోడ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా నేను ఇక మళ్ళీ అటు ఏ డైరెక్షన్లో వెళ్ళకుండా ఈవెన్ ఇంటికి కూడా వెళ్ళలేదు. సో స్ట్రైట్గా నేను హోర్డింగ్స్ రాస్తూ కొంత ఎర్నింగ్ చేసుకొని సో ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి, సో ఆ రకంగా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ ఫైన్ ఆర్ట్స్లో నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా. సో తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి ఎంఎస్ యూనివర్సిటీ బరోడాలో జాయిన్ అయినా. సో 91లో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జర్మనీకి వెళ్ళే అవకాశం వచ్చింది. సో ఆ రకంగా ఇక అక్కడి నుంచో 80 దేశాలు తిరిగి సో ఆ రకంగా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సో జర్మనీ జర్నీ తర్వాత ఏం జరిగింది సార్? జర్మనీ జర్నీ తర్వాత మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఈ వివిధ దేశాలు 80 దేశాలు అన్నారుగా, ఆ దేశాలు తిరగడం ద్వారా ఏం అంశాలు గుర్తించారు, మీకు ఏం తెలుసుకున్నారు?
అంటే ఇప్పుడు నా జర్నీ ఎప్పుడు బ్యాక్ ప్యాక్ ట్రావెలర్ లాగా ఏదో ఈఫిల్ టవర్ చూడాలని కాదు. ఈఫిల్ టవర్ ఎట్లా కట్టినరు అనేది నాకు ఇంట్రెస్టింగ్. ఓకే. దాని బ్యూటీ కంటే దాని టెక్నికాలిటీ మోర్ ఇంపార్టెంట్. పరిశోధన ఉంటూనే ఉంటుంది. నేను ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్తే ఏది వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ చేసిండ్రు, సో దాంట్లో ఏం ప్రెజెంట్ చేసిండ్రు, సో ఏం కంఫర్ట్స్ ఉన్నాయి అన్నీ. అంటే నేను ఒక కళాత్మక దృష్టితోటి సో ఏ రకంగా ఉంటే ఇంకా బాగుండేది, సో ఇవే నేను ఊహిస్తూ తిరుగుతుంటా. సో ఆ రకంగా అంటే ప్రతి కళాకారుడికి ప్రపంచం ఒక మహాపుస్తకం లాంటిది. సో అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. సో మన దగ్గర ఒక కళాకారుడిగా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో సంస్కృతులు ఉంటాయి. సో దాని బ్యూటీ దాంది. మనం ఒక ఇండియన్ లాగా కంపారిజన్ కాదు. సో అక్కడ ఎందుకు అట్లా ఉంది అంటే అట్లా ఉండాలి కాబట్టి ఉంది. అక్కడి వాతావరణము ఒక సంస్కృతిని డెవలప్ చేస్తుంది. అట్లా మన దగ్గర మన వాతావరణం మనకు ఒక సంస్కృతిని డెవలప్ చేసింది. సో ఆ రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దృష్టికోణంలో సో వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న బ్యూటీ అనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళ సంస్కృతి కావచ్చు, ఆ సాంప్రదాయాలు కావచ్చు. సో ఆ రకంగా చాలా విషయాలు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో ఆ రకంగా నా జర్మనీ నడిచింది. జర్మనీ వరకు సక్సెస్ఫుల్గా లైఫ్ అంతా బాగుంది. అసలు వెనక తిరిగిపోయే అవకాశం కూడా లేని పరిస్థితి నుండి మీరు ఏదో పని మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయారు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కానీ ఉండలేకపోయి ఇక్కడే స్థిరపడడానికి ఉండిపోవడానికి కారణం ఏంటి సార్? అంటే 2007లో నేను మన జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడే కన్స్ట్రక్షన్ చివరి దశకు వచ్చిన క్రమంలో నన్ను ఆర్ట్ కన్సల్టెంట్గా నేను పనిచేయడం జరిగింది. సో ఆ క్రమంలో అప్పుడప్పుడే స్లోగా తెలంగాణ వాదం అనేది వినబడుతుంది. సో అట్లా ఈ ప్రాజెక్ట్ అయిపోయి మళ్ళీ నేను జర్మనీకి వెళ్ళి సో ఈ లోపల 2009 నుంచి ఒక ఉధృత రూపం తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిన క్రమంలో నేను ఇక్కడికి వచ్చిన మళ్ళీ. సో వచ్చి అప్పుడు చక్రపాణి లాంటి ఎంతోమంది ఉద్యమకారులు సో వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ వంతు కృషి చేస్తున్న క్రమంలో సో నేను కూడా నా వంతు పాత్ర కంపల్సరీగా ఇవ్వాలి, కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఇక నేను మొట్టమొదటిసారి క్యాంపులతో స్టార్ట్ చేసిన. అంటే జిల్లాలో ఉన్న ఆర్టిస్టులని మొబిలైజ్ చేసి సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మిత్రులు ఆర్టిస్టులతోటి సో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ జిల్లాలోకి వెళ్ళి అక్కడ కూడా ఆర్ట్ క్యాంపు పెట్టడం, అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతోటి కలిసి సో యాక్టివిటీలు చేయడం, కళ ద్వారా స్ఫూర్తినివ్వడం. సో ఆ రకంగా ఎప్పుడైతే ఉద్యమం కొంచెం డౌన్ ఉంది అని అనిపించిందో దానికి ఒక స్ఫూర్తినియాలి కాబట్టి ఆర్ట్ క్యాంపు పెట్టేవాడిని కొంచెం స్ట్రాటజిక్గా. సో ఒక మోటివేషను. సో 1000 పదాలు చెప్పేది ఒక బొమ్మ మాట్లాడుతుంది అనే విధంగా. సో ఈ ఆర్ట్ ద్వారా మన జర్నలిస్టులు కూడా చాలా అద్భుతంగా అప్పుడు ఎంకరేజ్ చేయడం, సో మంచి పబ్లిసిటీ ఇవ్వడం. సో ఈ యాక్టివిటీలన్నీ కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ గెయిన్ అయ్యి సో మూమెంట్లో ఒక మంచి స్పిరిట్ లోడ్ చేయడానికి ఉపయోగపడ్డది. చాలా మందికి ఉపయోగపడేది ఏంటిదిగా మూమెంట్ అంటే మామూలుగా అయితే ఒక పార్టీకి సంబంధించినవి ఉపయోగపడతాయి, కానీ మీరు చేసినవి మాత్రం మల్టిపుల్ పార్టీస్ కూడా ఒకేసారి ఉపయోగించుకున్నట్టు కూడా చాలామంది చెప్తుంటారు. అంటే తెలంగాణ పటాన్ని ఒక లోగో లాగా సో నేను రూపొందించడం జరిగింది. అప్పుడు మన బాపూజీ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, సో పెద్దలందరూ కలిసి బి నరసింహరావు గారు, మోహన్ అని సీనియర్ ఆర్టిస్ట్ ఆయన, సో చాలామంది అది లోగోని కూడా ప్రెస్ క్లబ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఆ లోగో గీయడానికి ప్రధాన కారణం ఏంటంటే సో అన్ని పార్టీలకి వాళ్ళ ఎజెండాలని జేఏసీ అనేది తన పాత్ర కూడా చాలా క్రియాశీలకంగా పోషిస్తుంది, కానీ అన్నిటికీ సింబలైజ్ చేస్తూ అందరూ ఇది మాది అనుకునేటువంటి ఒక యునైటెడ్ ఇది లేదు. సో అన్ని పొలిటికల్ ఎజెండాలనే చూపించుకుంటున్నారు. కాబట్టి దీనికి ఒక న్యూట్రల్ సింబల్ ఉండాలని ఒక ఆలోచనతో నేను తెలంగాణ పటాన్నే ఒక పిడికిల్లా
డిజైన్ చేసి అప్పుడు ఇనాగరేషన్ చేయించి ఆ తర్వాత దాని మీద కొన్ని వందల డిజైన్లు యూత్కి ఇన్స్పైరింగ్గా అంటే చెగువేరా అంటే ఆయన హీరోయిక్ ఇది ఉంది. సో లేకపోతే సింబాలిక్గా మనం ఫ్రీడమ్ ఈజ్ ప్రైస్లెస్. సో ఇట్లాంటి రకరకాల కొటేషన్స్ తోటి కొన్ని వందల లోగోలు తయారు చేసిన. సో అది టీషర్ట్స్ పైన డిజైన్ చేసుకోవచ్చు, లేదా కార్ల పైన స్టిక్కర్ లాగా, వెహికల్ల మీద స్టిక్కర్ లాగా. అప్పుడు చాలామంది టీజీ అంటే ఏపీని టీజీ పెట్టుకొని కూడా వాళ్ళ ఆవేదాన్ని లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని రాష్ట్రం కోసం వాళ్ళు పడే తాపత్రయాన్ని అట్లా చూపించుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో నేను కూడా ఒక ఎక్స్ప్రెషన్కి ఒక లోగో ఉండాలి. సో అనే క్రమంలో ఇది ఈ లోగో అట్లా చాలా యూనివర్సిటీ పిల్లలు కూడా అప్పుడు అది ఒక 50 x 50 feet ఫ్లెక్స్ ఆ లోగో ఆవిష్కరించిన తర్వాత ఫ్లెక్స్ ప్రింట్ చేసి ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక 10-15 రోజులు అది చాలా పెద్దగా హ్యాంగ్ చేయడం జరిగింది. మొన్ననే ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఆ ఫ్లెక్స్ నా దగ్గరే ఉందన్న, మా ఊర్లో పెట్టుకున్నా నేను. అది అంటే ఆ ఆర్ట్స్ కాలేజీ ముందు అది హ్యాంగ్ చేయడం జరిగింది. సో ఆర్ట్ ఎప్పుడు కానీ ఒక స్ఫూర్తిని ఇన్స్పిరేషన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నా వంతు కృషిగా సో అది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ ఆర్ట్ వైపు అడుగులేస్తుందా? మీరు చూస్తున్న దాన్ని బట్టి కొత్తగా వచ్చిన దాంట్లో ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్లీ మారుతున్న క్రమంలో ఇప్పుడు ఎస్థెటిక్స్కి కొంత వాల్యూ అనేది సొసైటీలో పెరుగుతుంది. సో గతంలో ఏంటంటే ఫంక్షనాలిటీ అంటే ఒక ఇల్లు 4 గోడలు ఉంటే చాలు, రూమ్లు ఒక డబ్బా లాగా 2 ట్రైన్ డబ్బాలో ఉండేటి, మన వెనక కిచెను వెనక్కి వెళ్ళడానికి. సో ఏ ఇల్లు అయినా కానీ మనకి నీడ్ ముఖ్యం. కానీ ఈరోజు నీడ్ ఒకటే కాదు, కంఫర్ట్, దాంతో అపియరెన్స్. సో ఎస్థెటికల్ వాల్యూ అనేది సొసైటీలో పెరిగింది, ఎఫోర్డబిలిటీ కూడా పెరిగింది. సో మనకి ఎక్స్పోజర్ కూడా పెరిగింది. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్స్, మీడియా ఓపెన్ అయింది. సో అక్కడ ఉండే లైఫ్ స్టైల్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో మనం ఇంకా నీట్గా ఉండాలి, ఇంకా బెటర్ కలర్స్ ప్రజెంట్ చేయాలి, బెటర్ మెటీరియల్ వాడాలి. సో ఇవన్నీ కూడా వస్తున్న క్రమంలో డెఫినెట్లీ ఆర్ట్ కూడా ఇంపార్టెన్స్. గతంలో క్యాలెండర్లు ఉండేవి. అప్పుడు కాశీ క్యాలెండర్స్ అంటే కాశీకి వెళ్ళి తెచ్చుకున్నాం, అది గొప్పది. సో అట్లాంటి భావన ఉండేది. సో ఇప్పుడు ఒరిజినల్ పెయింటింగ్, నా ఇంట్లో ఒరిజినల్ పెయింటింగ్ ఉంది అనే భావన ఒకటి. ఫొటోస్ కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పెయింటింగ్ తో వేసిన ఫొటోస్ బాగా ఎగ్జాక్ట్లీ. సో అది ఏదో ఫామ్లో ఒక ఆర్ట్కి డెఫినెట్లీ చాలా ఇంపార్టెన్స్ పబ్లిక్లో పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మీ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు 1-2 సందర్భాల్లో. రమణారెడ్డి నాకు స్నేహితుడే, మేము ఒకనాడు కూడా ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన దాంట్లో కూడా చేశాము. సో కళల పట్ల కూడా ఆయన కూడా అవగాహన ఉన్నట్టు, అలాగే మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి నిజంగా మీకు ఉన్న ఆయన సాన్నిహిత్యం ఎక్కడ సార్? ఎప్పటిది అంటే ఆయన ఫైన్ ఆర్ట్స్లో ఆయన కూడా ఆర్టిస్ట్. సో చాలా ఆయనకున్న ఐడియాలజీలో సందర్భం కూడా పెయింటర్ వేరు, నన్ను రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు, ఫైన్ ఆర్ట్స్ వేరు, నేను పెయింటింగ్ వేసేది వేరు, నన్ను రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు, అది కాదు, అది తేడా అన్నట్టు కూడా మీ ప్రస్తావన. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు పాతకాలం కంపారిజన్లో ఆర్టిస్ట్ అనేవాడు బ్యానర్లు, అప్పుడు డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్లు ఇవన్నీ లేవు. ప్రతి ఒక్కటి మనం చేత్తోటే, ఈవెన్ పోస్టర్ చేయాలన్నా అప్పుడు స్ప్రే పెయింటింగ్ ఉండేది. ఆ స్ప్రేతో మనం పెయింట్ చేస్తే బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఒక సెకండ్లో ఫోటోషాప్లో క్రియేట్ చేసేది అప్పుడు 4 రోజులు 5 రోజులు పట్టేది. సో అదంతా స్ప్రే చేయాల్సి వచ్చేది, ఆ గ్రేడేషన్ ఇవ్వడం. సో కాబట్టి ఆయన కూడా చాలా కళాత్మకమైన ప్రస్థానం ఉంది. సో ఆయన మొదలుపెట్టింది తన అంటే ఏదో ఇంటర్వ్యూలో చూసిన, ఆయన ఆర్ఎస్ఎస్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు అభిమానం కొద్దీ రైటింగ్ చేయడం, లేదా ఆయనకి ఇష్టమైన పాలిటీషియన్
సో మనం రకరకాల నేను కూడా అన్ని పొలిటికల్ పార్టీకి మా దగ్గరకు వచ్చి మా సర్వీసెస్ తీసుకుంటోళ్ళు. ఓకే. సో అది మాకు ఒక రెవెన్యూ సోర్స్. అది అప్పుడు స్టూడెంట్ పీరియడ్లో మాకు వేరే ఇంటి నుంచి నో ఇన్కమ్, గవర్నమెంటల్ అంటే ఆ స్కాలర్షిప్ అనేది రాకపోయేది. ఇంకా వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జీరో. సో ఓన్లీ వాల్ రైటింగ్లు, బ్యానర్ రైటింగ్లు, పోస్టర్ డిజైన్లు, అది మేజర్ ఇన్కమ్ సోర్స్ మాకు స్టూడెంట్గా. సో అట్లా ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా ఆర్టిస్టిక్గా మంచి అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. సో కన్స్ట్రక్షను ఇంకా అవన్నీ అంటే ఒక స్టేజీ నుంచి కళాత్మకత మొదలైతే అన్ని యాంగిల్లో కూడా అది అనుభవాన్ని బట్టి పెరుగుతుంది. సో ఆయనకి డెఫినెట్లీ ఏ గుడ్ ఆర్టిస్టిక్ స్పిరిటెడ్ మ్యాన్. ఓకే సార్, మీ విషయంలో ఒక 2 అంశాలు ఈ మధ్యకాలంలో మీరు మీ ఆధ్వర్యంలో జరిగిన అంశాల పట్టు కూడా చాలా ప్రాధాన్యత కూడా వచ్చాయి. ఒకటి తెలంగాణ తల్లి శిల్పం రూపశిల్పి విషయంలో కానీ, అలాగే అమరజ్యోతి విషయంలో కూడా స్టెయిన్లెస్ స్టీల్ దానికి చాలా ప్రియారిటీ వచ్చింది. దానికంటే వాటికి వెనుక చాలా కీలకమైన దాంట్లో మీరు దాంట్లో ఉన్నారు. సో ఆ రెండింటిని ఒక మాటలో ఏం చెప్తారు సార్? దాని తర్వాత మనం జరిగిన దాని మీద మాట్లాడదాం. అంటే అది 2 కూడా చారిత్రాత్మకమైనటువంటి అంశాలు. సో అందులో అంటే తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైతే ఒక భాగస్వామ్యం అప్పుడు ఎవరికీ తెలియదు తెలంగాణ వస్తుందా రాదా, ఇస్తారా ఇయ్యరా. సో ఇవన్నీ కన్ఫ్యూజన్. కానీ ఒక ఎఫర్ట్ ఏ రకంగానైతే నిస్వార్థంగా ఒక ఎఫర్ట్ పెట్టాము. సో అది ఒక చారిత్రాత్మక పాత్ర వహించినాం. సో కాబట్టి అట్లనే ఇది కూడా అంటే చరిత్రలో నిలబడేటువంటి. సో దీంట్లో కూడా ఒక నా నాలెడ్జ్ని, నాకున్న క్రియేటివిటీని అందులో షేర్ చేయడం అని నా అదృష్టంగా భావిస్తా కంపల్సరీగా. ఈవెన్ తెలంగాణ తల్లి కావచ్చు లేదా అమరజ్యోతి కావచ్చు. అమరజ్యోతి విషయంలో మీ ఎఫర్ట్స్ ఏంటి సార్? ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ అని తీసుకొచ్చారు, చాలా ఇప్పటికి కూడా చాలామంది ఎక్కడి నుండి వెళ్తుంటే కూడా అటువైపు చూస్తుంటారు. దాని వెనుక ఏం జరిగింది? మీరు ఆ డిజైన్ వేయడానికి, అది ప్రభుత్వాన్ని ఒప్పించడానికి మీరు అనుకున్నది అక్కడ సాధ్యమైందా? ఏం జరిగింది? అంటే అమరజ్యోతి అనేది అంటే అది ఒక ఎక్స్ప్రెషన్. అంటే మనం కొన్ని ఒక డిజైన్ ఇచ్చే ముందు అది అందరికీ చూడంగానే అర్థం కావాలి. అందులో మనం వందలాది మంది, వేలాది మంది ఆత్మార్పణ చేసుకున్నారు. సో వేలాది మంది అమరుల త్యాగం దాని అనుకుంది. సో అవన్నీ కూడా మనం సింబాలిక్గా ఎక్స్ప్రెస్ చేయాలనేది ప్రధానమైనటువంటి భావన. సో దానికి ఒక ట్రిబ్యూట్, సో ఒక నివాళిలాగా ఒక దీపంని, మట్టి దీపాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ స్టెయిన్లెస్ స్టీల్ దీంట్లో చేయడం జరిగింది. సో మనము అంటే ఇప్పుడు ఈ వాళ్ళ ఆత్మార్పణ అనేది భావితరాల కోసం, వాళ్ళ స్వంత సెల్ఫిష్నెస్ కోసం వాళ్ళు ఆత్మార్పణ చేసుకోలే. అంటే భావితరాలకి ఉపయోగపడుతుంది. సో భావితరాలు బాగుపడాలనే ఒక ఆశతోటి వాళ్ళు ఆత్మార్పణ చేసుకున్నారు. సో కాబట్టి నేను ఇవ్వాల్సిన డిజైన్ కూడా భావితరాలకి స్ఫూర్తిగా ఉండాలి. సో అదేదో మనం అవుట్డేటెడ్ మోడల్ ఇచ్చినాం అనుకోండి, అది ఎవరికి ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఓకే. సో ఇది ఇప్పుడు మనం ఇచ్చిన డిజైన్ ఏదైతుందో ఇంకా 200 సంవత్సరాలైనా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా అది అప్పటి జనరేషన్ కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో దాన్ని ఐడియాని వేయడం జరిగింది. అది ఒకటే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఒక మన తెలంగాణలో ఏంటంటే విషయ ప్రాధాన్యతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం వస్తు ప్రాధాన్యత కంటే. ఇప్పుడు మనం సమ్మక్క సారాలమ్మ లేకపోతే ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఊర్లలో ఉన్న ఉప్పలమ్మ, మైసమ్మ, నా చిన్నప్పుడు ఎక్కడ కూడా గుళ్ళు లేవు. 2 రాళ్ళ మధ్యలో ఒక రాయికి పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు. సో అట్లనే సమ్మక్క సారాలమ్మ 2 కర్రలు, అట్లా అది విషయ ప్రాధాన్యత, వస్తువు కాదు. సో అట్లా కానీ ఇక్కడ ఏంటంటే మనము స్ఫూర్తిని ఇవ్వాలి. ఆ స్ఫూర్తి విషయం అనేది లోపల ఉంటుంది. సో ఆ వస్తువు అట్రాక్టివ్గా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక ఇన్స్పైరింగ్ ఉండాలనే ఆకాంక్షతోటి సో ఆ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో
మనం మ్యూజియం ఇప్పుడు మన చరిత్ర ఏదో ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ అనుకోండి, సో దాంట్లో కొన్ని తుపాకులు వాళ్ళు వాడిన మిషనరీసు ఇట్లాంటివన్నీ లేదా చనిపోయినప్పటి ఆ బట్టలు, సో ఇట్లా ఇవన్నీ కూడా ఆడ ప్రజెంటేషన్కు స్కోప్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే తొలితరం మొత్తం హత్యలే అయినాయి, మలితరం మొత్తము ఆత్మహత్యలే అయినాయి. సో మనకు వస్తువులు అనేటివి చాలా తక్కువ. సో మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకునేటువంటి వస్తువులు లేవు. సో అండ్ ఒక్కొక్కరికి అంత చిన్న యంగ్ పిల్లలు అంటే సుదీర్ఘమైన జీవన ప్రస్థానము, ఒక స్ట్రగుల్ అట్లాంటిది లేదు, అదొక ఎమోషనల్ డిసిషను, ఎమోషనల్ ఇన్వాల్వ్మెంటు. సో ఆ రకంగా జరిగినటువంటి కాబట్టి సో వాళ్ళ అందరికీ ఒకటే నివాళిగా ఉండాలి అనేది ప్రధాన దీంతో చేసింది కాబట్టి అందులో మ్యూజియము, ఆడియో వీడియో హాలు, సో ఇది ప్రధానంగా ఉన్నాయి. అంటే ఈ చరిత్రని ఆ రకంగా నిక్షిప్తం చేసుకొని సో మనం సింప్లిఫైడ్గా చెప్పుకునే విధంగా ఉంది. సో ఇంకా అది లోపల ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అది ఫ్యూచరిస్టిక్గా ఆలోచించినాం కాబట్టి పార్కింగ్ అనేది ఇంపార్టెంట్. అట్లనే మనం ఇంటర్నేషనల్ మ్యూజియంలో నేను చాలా చూసిన కాబట్టి ఆ మ్యూజియం తిరిగి అది చూసినప్పుడు కొంత అలసిపోతాం, టీ కాఫీ తాగాలనుకుంటాం. సో కాబట్టి ఒక రెస్టారెంట్ ఉంది. సో మనం అమరులని స్మరించుకోవడానికి ఒక కాన్ఫరెన్స్ హాలు, అది ఒక 600-700 మెంబర్స్ కూర్చునే విధంగా ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. వీటి అన్నిటితో పాటు దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వానికి మనం బర్డెన్ చేసినాం అనుకో, అది కొన్ని సందర్భాల్లో నెగ్లెక్ట్ అవుతుంది. సో అంత ఖర్చు పెట్టి అంత ఎఫర్ట్ పెట్టి కట్టి అమరులను మనం డినై చేస్తే సో బాగుండదు. కాబట్టి అది సెల్ఫ్ సస్టైనింగ్గా ఉండే విధంగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైనింగ్గా ఉండడానికి కోసం ఈ పార్కింగ్ ఏరియా, రెస్టారెంటు, కాన్ఫరెన్సు, సో ఇవన్నీ కూడా రెంటల్ ద్వారా కొంత రెవెన్యూ జనరేటింగ్ మోడల్ ఉంది. సో ఆ రకంగా అన్ని కోణాలలో దాన్ని ఆలోచించి రూపకల్పన చేయడం జరిగింది. సార్ అంతా మీరు ఎఫర్ట్ పెట్టారు, బాగుంది. సో ఈ నిర్ణయం అంటే కానీ గవర్నమెంట్ మాత్రం గత గవర్నమెంట్ హడావుడిగా అప్పుడు ఎన్నికల ముందు స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఒక స్టే పడ్డట్టుగా ఉన్నది, ఇంకా నిర్మాణాలు జరుగుతున్నట్టుగా చూపిస్తుంది. మీకున్న సమాచారం ఏంటి అసలు ఎందుకు ఆలస్యం పడుతుంది అమరజ్యోతి పూర్తి స్థాయిలో అందరికీ అనుమతిని ఇవ్వడానికి? అంటే ఇక అది ప్రభుత్వ నిర్ణయము. సో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఆలోచిద్దామని. సో మన చిన్నారెడ్డి గారు కూడా మొన్న దాన్ని విజిట్ చేయడం జరిగింది, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు. సో ఆయన కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలో దాన్ని ఓపెన్ చేయాలని ఆయన కూడా అన్నారు. గవర్నర్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షను అని ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ త్వరలో చేస్తారని అనుకుంటున్నాను. సో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చాలా ఇటు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాన్ని కూడా అదొక విమర్శన అస్త్రంగా మారిపోయింది. మీకు ఆ డిజైన్ విషయంలో చెప్పినప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎందుకంటే అప్పటి వరకు అయితే మాత్రం ఒక దేవతా రూపం అయితే మాత్రం తెలంగాణ తల్లికి ఉండేది. ఆ తర్వాత మీరు డిజైన్ చేసిన తర్వాత ఒక సామాన్య తెలంగాణ మహిళను దృష్టిలో పెట్టుకొని కూడా రూపొందించారు. సో ఈ యొక్క మీకు చెప్పినప్పుడు జరిగినప్పుడు ఇదంతా ఎపిసోడ్ ఒకసారి చెప్తే ఏం చెప్తారు? అంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఆమె ఒక రాచరికపు వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీమూర్తిగా కాదు, మనలో మన మధ్యలో ఉన్నటువంటి మన తల్లి లాంటి తెలంగాణ తల్లి కావాలి అన్నది ఆయన కోణం. సో ఆ ఆలోచన ద్వారా ఇక్కడ ఒక ఆలోచన చేయడం జరిగింది. అది ముఖ్యంగా తెలంగాణ అనేది ప్రజల పాత్ర లేకుండా ఎట్టి పరిస్థితిలో జరగదు. సో ఇప్పుడు తొలి దశ కానీ మలి దశను కానీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయినారు కాబట్టి వాళ్ళ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ కాబట్టి సో అక్కడ ఈ ప్రజల భాగస్వామ్యాన్ని రిప్రజెంట్ చేయాలనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చిందే. సో ఆ రకంగా దాన్ని రిప్రజెంట్ చేస్తూ దానికి ఒక డ్రాయింగ్ గంగాధర్ గారు
చేయడం జరిగింది. సో దాన్ని శిల్పాకృతికి నేను చేయడం జరిగింది. ఆ సెక్రటరేట్లో ఉన్నటువంటి శిల్పం ఏదైతుందో దానికి నేను చేయడం జరిగింది. సో ఇంత కష్టపడి దాని వెనుక మీరు శ్రమ చేస్తే రాజకీయాల పరంగా ఒక పెద్ద విమర్శ రావడం, అలాగే మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ మరోసారి ఆ విగ్రహాన్ని గాంధీ భవన్ పంపిస్తాం, అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి సోనియా తల్లి అంటూ కూడా విమర్శలు వచ్చేదాన్ని వ్యక్తిగతంగా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఏదో ఆవేశంగా వాళ్ళు కూడా అంటారు. నిజంగా నిజాయితీ ఉంటే దానికి కంపల్సరీగా ఒక శాంక్టిటీ ఇవ్వాలి, ఒక కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఇచ్చేది ఉండే గతంలోనే. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎన్నో జీవోలు తీసుకున్నప్పుడు దీనికో జీవో ఇవ్వడంలో డినై చేసిండ్రు అంటే అది ఆ ఇంట్రెస్ట్ లేదు అనేది నాకు అనిపించేది. అది జరిగి ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవకాశం ఉండకపోయేదేమో. సో కాబట్టి నా ఉద్దేశంలో ఒకసారి పెట్టిన తర్వాత ఇంకోరు తీసేయడం అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో అట్లా అదేదో రైవలరీ టైప్లా ఫ్రాక్షనిజం టైప్లో ఉన్నటువంటి ఆలోచన తప్పితే క్రిటిసిజం ఏదో ఎమోషనల్గా అని ఉంటారు కానీ. సో డెఫినెట్లీ ఇప్పుడున్నది కూడా మనం డెఫినెట్లీ చాలా అద్భుతమైనటువంటిది. ఒక సామాన్య స్త్రీ అండ్ ఇప్పుడు మనము ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో చాలా ఉన్నాయి మనం విశిష్టమైనటువంటి పండుగలు. మన సదర్ పండుగ ఉంది, లేదు బోనాలు పండుగ మనదే కదా ప్రత్యేకంగా, సదరు మనదే ప్రత్యేకంగా ఉన్నది, సో బతుకమ్మ మనదే. సో అట్లాంటప్పుడు మరి ఒకదానికి ఇంపార్టెన్స్ ఇంకో దానికి ఇంపార్టెన్స్ అంటే అన్నీ మనం ఒకటే బొమ్మలో పెట్టలేము. సో అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఉద్యమం అనేది ఉధృతంగా ఉండే మన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి, మన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవతలు అంటే ఎవరైతే మనకు వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళకి చెప్పుకోవడానికి మనము రాచరికపు వ్యక్తిలా ఉన్నటువంటి స్త్రీమూర్తిని మనం రూపొందించుకున్నాం. కానీ ఇప్పుడు మనం తెలంగాణ సాధించుకున్నాం. సో మనలో మన ఇంట్లో లాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా ప్రజలు లేకుండా ఏడికెళ్ళి వచ్చింది. సో మరి ప్రజల భాగస్వామ్యాన్ని డినై చేయడం కూడా తప్పే కదా. సో కాబట్టి తెలంగాణ తల్లి ఆమె మొత్తం తెలంగాణని కంప్లీట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఆమెలోనే అన్ని పండుగలు, సంస్కృతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, మతాలు, కులాలు అన్నీ ఇమిడించుకున్నటువంటి తెలంగాణ తల్లి ఆమె. మళ్ళీ దానికి సెపరేట్గా చూయించుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏం లేదు దాంట్లో. ఆర్టిస్టిక్గా అన్నీ మహాభారతం అంతా ఒకటి బొమ్మలు ఎట్లా చూపిస్తాం, చూపించలేం. కాబట్టి అక్కడ మన సాంప్రదాయమైనటువంటి తల్లి ఉంది. ఆమె బతుకమ్మ ఆడడానికి పోతే ఇదే తల్లి కదా, అట్లనే ఉంటుంది కదా. సో కాబట్టి అలాంటి తల్లినే మనం అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి అక్కడ తప్పు చూడాల్సిందేం లేదు యాక్చువల్గా. సో ప్రభుత్వ నిర్ణయాలు, డిజైన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను బట్టి ఆర్టిస్టులు కూడా మీరు డిజైన్ చేస్తారు, మీరు చేస్తారు. కానీ ఆర్టిస్టుల పైన కూడా ఆరోపణలు వచ్చేదాకా కూడా వెళ్ళిపోయింది మీపైనే. మామూలుగా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వర్క్ చేశారు, ఇప్పుడున్నప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా మీ పేరు తీసుకొచ్చి నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు కూడా మీపై ఆరోపణలు చేశారు. నిజంగా ఆరోపణలు నిజం ఉందా? ఏం జరిగింది? అంటే ఇప్పుడు ఏదైనా రాజకీయంగా ఉండాలా లేదా, తెలంగాణ తల్లి బతుకమ్మ ఉండాలా లేదా అంటే అదొక డిబేటు. వాళ్ళ పొలిటికల్ వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళు రూపొందించిన చిత్రం మారుతుందనే ఆవేదన కావచ్చు, ఒక కంప్లైంట్, పొలిటికల్ డిబేట్ చేసుకోవడంలో తప్పలేదు. మేము ఆర్టిస్టులం. సో ఇప్పుడు మీరు ఏ రకంగానైతే బతుకమ్మ కావాలని కోరుకున్నప్పుడు బతుకమ్మ బొమ్మ పెట్టి చేసి ఇచ్చినామో అట్లనే ఇంకో రకంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనని రిప్రజెంట్ చేస్తూ సో మేము ఒక డిజైన్ ఇస్తాం. కానీ వ్యక్తిగతమైనటువంటి దాడి ఆర్టిస్టుల మీద చేయడం అనేది అది కొంచెం అంటే నైతికంగా కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి అక్కడ ఏం చేసిందంటే ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఈ ఆర్టిస్ట్ అన్న ఫోకస్ చేద్దాము అని నేనేదో కోట్లు తిన్నా ఇవి తిన్నా అని ఒక ఆరోపణలు మన పెద్ద ఆయనతోటి చేయించడం జరిగింది. సో ఆ రకంగా దానికి నేను కౌంటర్గా ఇచ్చిన. ఆయనే పీరియడ్లో
జరిగిన సందర్భాలు. ఓకే. సో కాబట్టి ఆయనే నాకు చాలా గౌరవమైనటువంటి వ్యక్తి సిద్ధారెడ్డి గారు. నేను చిన్నప్పటి నుంచి నన్ను చూసినటువంటి వ్యక్తి, మా ప్రాంతమే. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు తెలుసు కాబట్టి సో ఇక ఆయన ఏదో ఫోర్స్ఫుల్గా వేరే వాళ్ళ ప్రెజర్ తోటి అన్నది అనేది ఆయనకి తెలుసు, నాకు తెలుసు. మామూలుగా డిజైనర్ల విషయంలో కానీ ఆర్టిస్టుల విషయంలో ఒక ప్రభుత్వము ఒకరు ప్రియారిటీ ఇస్తుంది, మరో ప్రభుత్వం మరొక ప్రియారిటీ ఇస్తుంది. నాకు తెలిసి మీ విషయంలో మాత్రం ప్రభుత్వం మారిన కానీ మీ ప్రియారిటీ మీకుంది, మీకు అదే అవకాశాన్ని కూడా గవర్నమెంట్ కూడా ఇస్తుంది. సో ఏంటి మీ ప్రత్యేకత? అంటే ఇప్పుడు ప్రభుత్వమైనా ఎవరైనా కానీ మనం ఒక మంచి వర్క్ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి. సో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ కంపెనీ వర్క్ చేస్తారు కదా. ఓకే. సో సిమిలర్లీ క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ ఇన్నోవేషన్, అందులో ఇప్పుడు నాకున్న అనుభవం, నేను 80 దేశాలు పైన దాదాపు 15-16 సంవత్సరాలు ఇంటర్నేషనల్గా తిరిగిన అనుభవం అనేది అది అందరికీ వచ్చే అవకాశం లేదు. సో నాకు ఉంది కాబట్టి నేను ఆ రకంగా నేను ఆ క్వాలిటీ వైజ్ కావచ్చు, క్రియేటివ్ వైజ్ కావచ్చు, సో నాకున్న కేపబిలిటీలో నేను పెట్టే ఎఫర్ట్, సో నేను అన్ని కమర్షియల్ పనులు నాకు నచ్చినే తీసుకుంటా. నాకు ఇష్టమైతేనే కూడా నాకు తెలిసి ఫ్రీ అనుకుంటా అవన్నీ. ఇప్పుడు నేను తెలంగాణ మూమెంట్లో అన్నీ ఫ్రీగానే చేసిన. సో నాకు ఇష్టమైన పని, నాకు నచ్చిన పని నేను చేస్తాను. సో కాబట్టి అప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తా. సో అది నేను ఒకసారి ఇచ్చిందంటే సేమ్ మీరు ఎట్లనైతే ఆ రిజల్ట్ చూసారో, సో ఆ అమరజ్యోతి రిజల్ట్ లాగానే సో ఆ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎవరున్నప్పటికీ ఒక మంచి వర్క్ కావాలనుకున్నప్పుడు 100% మంచి ఆర్టిస్ట్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అట్లా నా దగ్గర కూడా వచ్చింది. సో మీకు ఒక స్థిరమైన స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ కూడా అంటే దీన్ని అంటే ఈ ఆర్టిస్టులను కూడా అలాగే ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శిల్పకళను ప్రాధాన్యత ఇచ్చేలాగా కూడా కొన్ని వేదికలు కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. అది మీ వ్యక్తిగత ఇష్టం. అయితే ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కానీ లేకపోతే కొత్తగా ఏమైనా ఇప్పుడు ఈ జనరేషన్కి తెలిసేలాగా ఏమన్నా ఈవెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్. కానీ అంటే ఇప్పుడు గతంలో లలిత్ కళా అకాడమీ అనేది ఉండేది. 1984లో అది బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొత్తలో తెలంగాణ వచ్చినప్పుడు అకాడమీలని పునరుద్ధరిస్తాం అది ఇది అని అన్నారు. లలిత కళా అకాడమీ కూడా పునరుద్ధరిస్తారని ఆ మొదటి మేనిఫెస్టోలో కూడా రాసుకున్నారు. సో మిగతా అకాడమీలన్నీ పునరుద్ధరించబడినప్పటికీ ఒక లలిత కళా అకాడమీ మాత్రం ఇంతవరకు ముట్టుకోలేదు. సో కాబట్టి ఆ అకాడమీ నుంచి ఆర్టిస్టులకు వచ్చే సపోర్ట్ అనేది జీరో అయింది. సో ఈ రోజు కూడా మాకు ఏ రకమైనటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ అనేది దొరకట్లేదు. కాబట్టి యాక్టివిటీస్ అనేటివి చాలా లిమిటెడ్, ఏదో పర్సనల్ సోర్సులో పర్సనల్ సర్కిల్ నుంచి చేసుకోవడం తప్పితే సో పెద్ద ఎత్తున చేసుకునే అవకాశాలు మాత్రం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి లేకుండా పోయినాయి. సో ఈ విషయం గురించి కూడా ప్రభుత్వానికి సో విన్నపించుకోవాలనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం. హైదరాబాద్ నగరం అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిజంగా ఒక అంబిషియస్ ప్లానింగ్లో ఉన్నాడు. దీన్ని ఒక ఫోర్త్ సిటీ అని ఒక బ్రాడర్ సిటీగా డెవలప్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ ఏఐ టెక్నాలజీని ఒక హబ్ లాగా హైదరాబాద్ని ఏర్పరచుకునే ఆ పొటెన్షియాలిటీ కూడా మనకు ఉంది. మనం కంట్రీ వైడ్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మన హైదరాబాద్కున్న పొటెన్షియాలిటీ ఏ స్టేట్కి కూడా లేదు. కాబట్టి ఆయన డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆ కాంటెక్స్ట్లో. సో అక్కడ ముఖ్యంగా ఆర్ట్ ప్రాధాన్యత ఉంది. అది ప్రభుత్వం కూడా గుర్తించి దాన్ని సపోర్ట్ చేయడం ద్వారా మన సంస్కృతిని మనం
ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మన యంగర్ జనరేషన్ కూడా చాలామంది ఆర్టిస్టులు అవుతున్నారు. సో 4 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్. ఆ 4 యూనివర్సిటీల నుంచి వందలాది ఆర్టిస్టులు బయటికి వస్తున్నారు. సో మన ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకో దగ్గర ఇబ్బందిగా అవుతుంది. సో కొన్ని రాష్ట్రాలు చాలా అద్భుతంగా వాళ్ళ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేసే అవకాశం కల్పిస్తుంది. సో ఇక్కడ మేము కూడా కొన్ని రిప్రజెంటేషన్ త్వరలో ఇస్తాం. సో ఇదే సందర్భం అనుబంధ ప్రశ్న సార్, ఆర్టిస్టు కొత్తగా ఈ జనరేషన్ వాళ్ళైనా కొత్తగా కావాలనుకునే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఏ రకమైన ఆలోచనతో ఉంటే సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఆర్ట్ అనేది ఇప్పుడు మిగతా సెక్టర్లో లాగా కాదు. సో ఇది సోల్ స్పిరిటెడ్. సో నీకు ఆ స్వతహాగా ఆ కుతూహలం ఉండాలి, స్వతహాగా అంబిషన్ ఉండాలి. సో అది ఉన్నప్పుడు ఎంతటి ఒడుదుడుకులైనా నేను ఎదుర్కోగలుగుతా అనే ఒక స్థైర్యం ఇంపార్టెంట్. సో నీకు ఐటీ సెక్టర్లో నువ్వు ఒక కోర్స్ చేసుకుంటే ఏదో ఒక జాబ్ వస్తుంది, నీ లెవెల్ని బట్టి నీకు ప్రమోషన్స్ వస్తాయి, ఒక రెడ్ కార్పెట్ పడుతుంది. ఆర్ట్లో అసలు పడదు. నాకు 98లో నేను ఎంఎఫ్ హుస్సేన్ గారితో ఒక 15 రోజులు తిరగడం జరిగింది. సో ఆ సందర్భంలో నా ఏజ్ 25 ఉండే, ఆయన అప్పటికే 70+ ఉండే. సో ఊకే రమణారెడ్డి సాబ్ అనేటోడు, రెడ్డి సాబ్ అంటోడు. సార్ మీరు బడా ఆద్మీ మీరు అట్లా అనద్దు, నాకు తిట్టులాగా వినబడుతుంది. సో సాబ్ అంటే మీరు రమణా అని పిలవండి, బచ్చా అనండి, నో ప్రాబ్లం అని అన్న. అంటే అట్లా కాదు, ఇప్పుడు నువ్వు 25 ఉంటావు కదా అన్నాడు. అవును సార్ అన్న. నువ్వు 25 ఇయర్స్లో ప్రపంచాన్ని తిరిగి వస్తున్నావు, నాకు 50 ఇయర్స్లో తినడానికి కూడా లేదు. సో నీ ఫ్యూచర్ ఎట్లుంటుందని నేను ఊహించుకోగలుగుతా. సో కాబట్టి నువ్వు రెస్పెక్టబుల్, నువ్వు రమణ రెడ్డి సాబ్వే అని. సో అట్లా జోక్ చేసిండు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన అన్న దాంట్లో చాలా లాజిక్ ఉంది. అంటే ఆ ఏజ్లో కూడా ఆయన సో ఆ కష్టాన్ని మనం పడ్డప్పుడే ఆ తర్వాత మనకు ఒక రికగ్నిషన్, ఐడెంటిటీ వస్తుంది. సో అన్నిటికీ మనం ఓర్చుకొని వెళ్ళాలి, ఇప్పుడు వేరే ఫీల్డ్ లాగా కాదు. సో కాబట్టి ముందే ఆర్టిస్ట్ కావాలనుకునే వాళ్ళు ముందు ఆ త్యాగానికి ముందు డిసైడ్ కావాలి. సో డెఫినెట్లీ అది ఇంపార్టెంట్. సో కాబట్టి కానీ డెఫినెట్లీ సక్సెస్ అనేది ఉంటుంది. సో కళాకారులు ఎంత కళను వాళ్ళ యొక్క సొంత సోల్ నుండి తీసుకొచ్చిన కళను బయటకు తీస్తుంటే చాలామంది రాజకీయ నాయకులు కానీ చాలామంది కూడా కళాకారులపై ఆరోపణలు చేయడాన్ని ఓవరాల్గా మీతో పాటు చాలామంది ఒకవేళ చేయడాన్ని కూడా ఎట్లా చూస్తారు? అంటే అది వాళ్ళ అజ్ఞానం. సో కళాకారులు అనేవాళ్ళు మన రాష్ట్ర దేశ సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నారా. సో నేను ఎన్నో దేశాలు తిరిగిన కదా, నువ్వు ఎక్కడ వెళ్ళినా నన్ను భారతీయుడిగానే చూస్తారు కదా. సో చూసినప్పుడు నేను ఎంత మంచి ఆర్ట్ చేసి నా ప్రవర్తన ఎంత మంచిగా ఉంటే అది మన దేశం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో అరే ఒక 10 మందికి పలానా ఆర్టిస్టు చాలా మంచి ఆర్టిస్టు అంటే ఆ ఇంప్రెషన్ మన కంట్రీ మీద పడుతుంది. సో అట్లనే మనం ఆర్టిస్టులు అనేవాళ్ళు కూడా చాలా మోర్ రెస్పాన్సిబుల్. అంటే ఇప్పుడు నన్ను ఆర్టిస్ట్కి గుర్తించింది ప్రజలు. నేను నా ఉద్దేశంలో నేను ప్రజలన్నీ పట్టించుకోకుండా నేనేదో తోపు ఆర్టిస్ట్ అని నేను అనుకున్నా అనుకో, అది నా మూర్ఖత్వం అవుతుంది. సో ప్రజలు గుర్తించని నేను ఆర్టిస్ట్ ఎందుకు అవుతా? సో కాబట్టి నేను ప్రజల్ని పట్టించుకోకుండా లేకుంటే ప్రజల మంచి చెడులని నాకు నా వీలైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ నాకు గుర్తింపు కావాలనుకోవడం అది స్వార్థం అది. సో కాబట్టి ఎప్పుడు కానీ ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత కూడా ఉంటుంది కంపల్సరీగా. సో అట్లా మనము కంపల్సరీగా అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తేనే ఆ సక్సెస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సార్ ప్రస్తుతం ఎలాంటి ఆర్ట్ సంబంధించిన ప్రాజెక్టులు చేస్తున్నారు? నెక్స్ట్ కూడా అప్కమింగ్ కూడా ఏమేమి ప్లానింగ్స్ ఏమున్నాయి? అంటే ఇప్పుడు మనము హైదరాబాద్ నగరం అనేది అన్ని రంగాల్లో చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇప్పుడు కొన్ని నేషనల్
యాక్టివిటీలు, ఇంటర్నేషనల్ యాక్టివిటీలు కళారంగ పరంగా గొప్పగా జరగాల్సిన అవసరం ఉంది. దాని గురించి కొన్ని ప్రణాళికలు వేస్తున్నాం. సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కూడా రకరకాల ఆర్ట్ ఫేర్లు అవి జరుగుతుండేది. సో అట్లా ఢిల్లీలో జరిగిన ఆర్ట్ ఫేర్ కూడా మొన్న ఇక్కడ హైదరాబాద్లో చిన్న ఎత్తున అయినప్పటికీ ఇక్కడ మొదలైంది. ఒక 2 years నుంచి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ అని కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నేనే ప్రధానంగా ఎంకరేజ్ చేసి సో అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరగాలని ఆర్గనైజర్స్ని రిక్వెస్ట్ చేసుకొని సో ఆ రకంగా వాళ్ళు 2nd year కూడా పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో 3rd time హైదరాబాద్లో పెట్టబోతున్నారు. సో ఆ రకంగా ఏంటంటే అన్ని రంగాల్లో పాటు కళారంగంలో కూడా రకరకాల కార్యక్రమాలు జరగడం ద్వారా మన ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సార్, ఫైనల్గా మీ ఉద్యమ శిల్పి పుస్తకం ఎప్పుడు ఆవిష్కరణ కాబోతుంది, ఏం చెప్తారు దీని గురించి? అది అతి త్వరలో ఆవిష్కరించబడుతుంది. అండ్ ముఖ్యంగా అది నా జీవన ప్రస్థానం గురించి మన పున్నా కృష్ణమూర్తి గారు రాసినటువంటి బుక్. అది రిలీజ్ కాగానే మీడియా ద్వారా అందరికీ చూపించడం జరుగుతుంది. సో డెఫినెట్గా అన్ని కోణాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నిస్తాం. సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చి చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి మా దిశ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ఎంవి రమణ గారు, ప్రముఖ శిల్పి, అలాగే తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా తమ పాత్ర పోషించారు. మొత్తానికి అయితే వారు ఇటు తెలంగాణ తల్లి, ఈ మధ్య కాలంలో తెలంగాణ తల్లి రూపశిల్పి విషయంలోనూ, అలాగే ఏదైతే అమరజ్యోతి విషయంలోనూ కూడా వారి పాత్ర చాలా గణనీయమైంది. అలాంటివి కూడా ఎన్నో వారి చేతిలో కూడా అద్భుతాలు కూడా జరగాలని కోరుకుందాం. దాంతోపాటు కళలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అలాగే రాజకీయాల పార్టీలు అయితే మాత్రం కళాకారులపై రాజకీయ వేదికగా మాత్రం మార్చడం సరైంది కాదు. తప్పకుండా కళలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందరూ కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఎవరైతే కొత్తగా రావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ముందుగా సొంతంగా ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే త్యాగాలు చేయాలి, ఓపిక కూడా ఉండాలని కూడా వారు సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.